మెగా 9 టీవీ. ఒకవైపు ఇరాన్ పంపే బాలిస్టిక్ మిసైల్స్, మరోవైపు హిజ్బుల్లా చేసే డ్రోన్ దాడులు, ఇంకోవైపు గాజాలో హమాస్ మిలిటెంట్లు. ఈ మూడు ప్రమాదకరమైన శత్రువులను ఒకేసారి ఎదుర్కొంటూ ఇజ్రాయెల్ను ఒక ఉక్కుకోటలా కాపాడుతున్నారు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. శత్రువుల కంటికి సింహంలా కనిపిస్తున్న ఈ 76 ఏళ్ల నాయకుడి శరీరంలో అత్యంత భయంకరమైన ప్రాణాలను సైలెంట్ గా తీసేసే మరో శత్రువు దాగి ఉందన్న నిజం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అవును, నెతన్యాహు క్యాన్సర్ బారిన పడ్డారు. ఇది ఏదో పుకారు కాదు, పక్కా ఆధారాలతో బయటపడిన సంచలన నిజం. ఒక దేశ ప్రధానికి క్యాన్సర్ వస్తే ఆ దేశం అల్లకల్లోలమవుతుంది, శత్రువులు పండుగ చేసుకుంటారు. కానీ నెతన్యాహు మాత్రం ఆ క్యాన్సర్కు ఒక సీక్రెట్ బంకర్లో ఆపరేషన్ చేయించుకొని తిరిగి వచ్చి యుద్ధాన్ని నడిపించారు. అమెరికా నిఘా సంస్థలకే దొరకకుండా ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ ఎలా చేసింది? ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం ప్రధాని ఆరోగ్య పరిస్థితిని ప్రతి ఏటా ఒక రిపోర్టు ద్వారా ప్రజలకు తెలపాలి. కానీ నెతన్యాహు ఆఫీస్ మాత్రం ఈ రిపోర్టును రిలీజ్ చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి ఆయన పర్సనల్ డాక్టర్ జ్వీ హెర్మన్ బెర్కోవిచ్ విడుదల చేసిన రిపోర్టు చూసి ఇజ్రాయెల్ ప్రజల గుండెలు ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే గత ఏడాది చివర్లో నెతన్యాహుకి జరిపిన రొటీన్ ఎంఆర్ఐ స్కాన్లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అప్పటికే గాజా యుద్ధం పీక్స్లో ఉంది. ప్రధాని ఇప్పుడు క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిస్తే సైన్యంలో నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. అందుకే ఈ విషయాన్ని కేవలం ఒక నలుగురు అత్యున్నత డాక్టర్లు మొస్సాద్ చీఫ్కు మాత్రమే పరిమితం చేశారు. క్యాన్సర్ను అలాగే వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకే జెరూసలేంలోని హదాసా ఆసుపత్రిలో ఒక సీక్రెట్ ఆపరేషన్కు ప్లాన్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆపరేషన్ను ఆసుపత్రిలోని ఒక ఫోర్టిఫైడ్ అండర్ గ్రౌండ్ వార్డులో నిర్వహించారు. లేజర్ టెక్నాలజీతో డాక్టర్లు ఆయన శరీరంలోని క్యాన్సర్ కణతలను విజయవంతంగా తొలగించారు. ఈ సర్జరీ జరుగుతున్న కొద్ది గంటల పాటు ఇజ్రాయెల్ అధికార పగ్గాలను చాలా రహస్యంగా ఉప ప్రధానికి అప్పగించారు. మరుసటి రోజు ఉదయానికి నెతన్యాహు మళ్లీ వార్ రూమ్లో ప్రత్యక్షమయ్యారు. ఆపరేషన్ జరిగిన కుట్లు నొప్పితోనే ఆయన ఇరాన్పై దాడులకు ప్లాన్ చేశారంటే ఆయన డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ రిపోర్టును ఇన్ని నెలలు ఎందుకు దాచారు అన్నదే ఇప్పుడు ప్రపంచ మీడియాను తొలిచివేస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం శత్రువుల సైకలాజికల్ వార్. మార్చి నెలలో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ టైంలో ఇరాన్ మీడియా ఏకంగా నెతన్యాహు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడంటూ భారీ ఎత్తున ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఒకవేళ క్యాన్సర్ రిపోర్టు అప్పుడు బయటకు వస్తే ఇరాన్ చెప్పిందే నిజమని ప్రపంచం నమ్మేది. ఇజ్రాయెల్ వీక్ అయిందని శత్రువులు రెచ్చిపోయేవారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నెతన్యాహు జెరూసలేం వీధుల్లో కూల్గా కాఫీ తాగుతూ వీడియో వదిలారు. ట్రీట్మెంట్ పూర్తయి ఆయన బాడీలో ఇక క్యాన్సర్ కణాలు లేవు అని డాక్టర్లు నిర్ధారించిన తర్వాతే ఇప్పుడు ఈ రిపోర్టును దర్జాగా రిలీజ్ చేశారు. శుక్రవారం నాడు నెతన్యాహు స్వయంగా మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల ఆ క్యాన్సర్ ముప్పు ఇప్పుడు నా వెనక్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం నా శరీరం పూర్తి ఫిట్నెస్తో ఉంది. నా ప్రజలు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని అత్యంత కాన్ఫిడెంట్గా ప్రకటించారు. గతంలో పేస్ మేకర్ ఆపరేషన్, హెర్నియా సర్జరీ, ఇప్పుడు క్యాన్సర్. ఇన్నే జరిగినా వెరవకుండా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న ఈ ఐరన్ మ్యాన్ కాన్ఫిడెన్స్ చూసి అమెరికా సైతం సలాం కొడుతుంది. తన అనారోగ్యం కూడా దేశ రక్షణకు, సైనికుల నైతిక స్థైర్యానికి అడ్డు రాకూడదని ఆయన వాడిన ఈ సీక్రెసీ వ్యూహం చరిత్రలో ఒక బెస్ట్ కేస్ స్టడీగా మిగిలిపోతుంది. వయసు 76 ఏళ్లైనా దేశం కోసం ఆయన పడుతున్న తపన చూసి శత్రువులు సైతం షాక్ అవుతున్నారు.